హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్ లాగ్ అనమాట. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు నేనైతే 6:30 టు 7 అవుతుంది టైము మార్నింగు. లేచి ఇంకా మంచినీళ్ళు వస్తున్నాయి అనమాట. అదే పైప్ వాటర్ అంటాం కదా అవి. ఇంకా రైస్ కడిగి పెడుతున్నాను. అంటే మధ్యాహ్నంకండి. మధ్యాహ్నం లంచ్‌లోకి రైస్ వండుతాను గదా! దానికోసమని ఇప్పుడే కడిగి పెడుతున్నాననమాట. ఎందుకంటే నానుతాయి బియ్యము. బాగుంటది రైసు. రైస్ కూడా త్వరగా ఉడికిద్ది. నేను ప్రతిరోజు అలాగే మార్నింగే కడిగి పెడతాననమాట మధ్యాహ్నానికి రైసు. ఇప్పుడైతే దోసలేస్తున్నాను. ఈ దోస పిండి ఎలా ఏసానంటే డైలీ ఒకేలాగా గాకుండా రొటీన్‌గా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఏస్తానండి దోస పిండి. నిన్న ఏసాననమాట ఈ దోస పిండి. ఎలా ఏసానంటే అన్ని పప్పులు కలిపి ఒక గ్లాసు, అలాగే మినపప్పు ఒక గ్లాసు, అందులోకి ఒక గ్లాస్ రైస్ యాడ్ చేసుకున్నాను స్టోర్ రైసు. పప్పులు ఏమేమి వేసానంటే కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, అలాగే పచ్చిశనగపప్పు అంటాం కదా అవి వేసాను ఒక గ్లాసు. తర్వాత ఒక గ్లాస్ మినపప్పు వేసాను. అందులోకి ఒక గ్లాస్ రైస్ వేసాననమాట. అలా వేసుకున్నాను పిండి. ఈ దోసలు పప్పుల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ దోసలు కూడా హెల్దీ అనమాట. ఎక్కువ రైస్ వేసినా కూడా బాగోవు టేస్టు. ఒక్కొక్కసారి అలాగా, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను. ఇవి అయితే చాలా టేస్ట్‌గా ఉంటాయన్నమాట. ఇందులోకి పల్లీ చట్నీ చేస్తున్నాను. ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు అవి యాడ్ చేసుకొని, కొంచెం పల్లీలేసుకొని, తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత దాన్ని బాగా మిక్సీ పట్టుకున్నానంటే రెడీ అయిపోయిద్దనమాట చట్నీ. పల్లీ చట్నీ దోసల్లోకి కాంబినేషన్ చాలా బాగుండిద్దండి. ప్రతిసారి అయినా సరే నేను పల్లీ చట్నీనే ఏస్తాను. ఒకవేళ పల్లీలు లేకపోతే అప్పుడు పుట్నాల చట్నీ ఏస్తాను. లేదంటే పచ్చిమిర్చి, టమాటా చట్నీ చేస్తాను. ఇప్పుడైతే టిఫిన్ రెడీ అయిపోయింది. 7:30 అవుతుంది టైము. పిల్లలు లేస్తారనమాట 7:30, 7:40, 7:30 ఈ లోపే లేస్తారు. ఇంకా వాళ్ళకి స్నానం అది చేపిచ్చి, ఫ్రెషప్ చేపిచ్చి టిఫిన్ పెడతాను. ఇంకా వాళ్ళు లెగవలేదు కాబట్టి నైటు గిన్నెలుంటే అవి కడిగేస్తున్నాననమాట. సమ్మర్ వచ్చింది కదండీ! పిల్లల్ని ఎండకు తిరగనీయకండి. అలాగే పిల్లలకి 2 డేస్‌కి ఒకసారైనా రాగి జావ ఏదో ఒక టైంలో మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా రాగి జావ చేసి పెట్టండి. పెద్దోళ్ళైనా సరే రాగి జావ తింటే మంచిదండి. రాగి జావ చలవ చేస్తుంది బాడీకి. సమ్మర్ కదా చాలా మంచిదనమాట. సరే రోజు కుదరకపోతే 2 డేస్‌కి ఒకసారైనా, 3 డేస్‌కి ఒకసారైనా ఏదో ఒక టైంలో మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరే రాగి జావ తీసుకుంటే మంచిదనమాట. సమ్మర్ కదా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తాగితేనే మంచిదనమాట. పిల్లలకి కూడా వాటర్, మజ్జిగ ఎక్కువ తాగించండి. ఇంకా లేడీస్ అయితే ఎక్కువ కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే లేడీస్‌కి ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటర్ ఎక్కువగా తాగాలనమాట. పనిలో పడిపోయి వాటర్ తాగకుండా ఉంటారు కొంతమంది. అలా కాకుండా పని చేసుకుంటున్నప్పుడు కూడా బాటిల్‌లో వాటర్ పక్కన పెట్టుకున్నామంటే ఈజీగా తాగొచ్చు. నేనైతే అలాగే చేస్తాను. ఇప్పుడొచ్చేసి మేము పైనింట్లో అండి ఉండేది. కిందింట్లో ప్లేస్ చూపిచ్చాను కదా! కింద అటువైపు. అది కిందింటి దగ్గర ప్లేసు. అక్కడ ఒక మల్లె చెట్టయితే ఉంది. ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే మధ్యాహ్నం కర్రీలోకి మునక్కాయ ఉన్నాయి. మునక్కాయ, టమాటా ఉంటే కర్రీలోకి కట్ చేసుకుంటున్నాననమాట. మేము వీక్లీ వన్సే తెచ్చుకుంటాం కూరగాయలు. మార్కెట్ సంత ఉంటుంది కదా! సంత ఉంటది. ప్రతి బుధవారం సంత ఉంటది. ఆ సంతకెళ్ళి వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటాం. ఇంక ఇదొచ్చేసి కూర అరటికాయ అండి. లాస్ట్ వీక్ తెచ్చింది. అది మాగిపోయిందనమాట. నేను కూర వండలేదు. మర్చిపోయాను వీటి సంగతి. అసలు చూసుకోలేదు. పక్కన పెట్టేసి ఇంకా అవి మాగిపోయినియి. ఈ అరటికాయ కూడా బావుంటదండి. ప్రతిసారి అయినా సరే ఇలా మాగిపోతే పడేయను వేస్ట్‌గా. ఇలా కట్ చేసుకొని పిల్లలకిస్తాననమాట. నేను కూడా తింటాను. చాలా బావుండిద్ది. మన నార్మల్ అరటిపండ్లు ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంటది. ఇంకా చిన్న పిల్లలకైతే షుగర్ ఎయకుండా ఇవ్వచ్చు. నేనైతే షుగర్ వేసుకొని కొంచెం తింటాను. ఇవి పీసెస్‌గా కట్ చేసుకొని చాలా టేస్ట్ ఉంటదనమాట. ఈ అరటికాయ కూడా మాగితే. మీరు కూడా ఎవరన్నా ఇలా ట్రై చేయండి. చాలా బావుండిద్ది. నేనైతే ఇలాగ తింటాను. మాగిపోతే మాత్రం అస్సలు పడేయను. ఇలా చేసుకొని తింటాననమాట. ఇంకా ఫైనల్‌గా అయితే కూరగాయలైతే కట్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ కనుక ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి ఇంకా మరి కొంతమందికి రీచ్ అవుతాయన్నమాట. అలాగే
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ప్రతి వీడియో అనేది మిస్ అవ్వకుండా మీ ఫోన్‌కి వస్తుంది. మీరు డైరెక్ట్‌గా చూసేయొచ్చు. అలాగే షేర్ చేయండి మర్చిపోకుండా. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు అలా చేశారంటే నాకు కొంచెం హెల్ప్‌గా ఉంటుందనమాట. ఇంకా కూరగాయలయి కట్ చేసుకొని మధ్యాహ్నానికి వంట చేస్తే ఈలోపు వీళ్ళైతే ఇక్కడ టీవీ చూసుకుంటా ఆడుకుంటున్నారు పిల్లలిద్దరూ. ఇంకా టీవీలో బొమ్మలు పెడితే వాళ్ళే ఆడుకుంటున్నారనమాట. ఇంకా శృతి అయితే ఇందాక కట్ చేశాను కదా అరటికాయ ముక్కలు అవి తింటుంది. ఇంకా కిచెన్‌లోకెళ్ళి వంట స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులు అవి వేసుకున్నాను. పక్కన రైస్ ఆల్రెడీ మార్నింగ్ కడిగి పెట్టాను కదా, ఆ రైస్ అయితే గ్యాస్ మీద స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను. త్వరగా అయిపోయిద్ది అలాగా రైస్ నానబెట్టుకొని పెట్టామంటే కొంచెం త్వరగా అయితే అయిపోయిద్ది. రైస్ కూడా బాగుండిద్ది అనమాట. ఇప్పుడైతే పక్కన కర్రీ రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. గ్లాసే వచ్చి నా పక్కన అక్కడ కూర్చొని టమాటకాయ ముక్కలు వేయమని గొడవ చేస్తుందనమాట. టమాటకాయ ముక్కలు బాగా తింటుంది. ఇంకా కొన్ని అందులో వేసేసి కొన్ని ముక్కలు ప్లేట్లో ఉంచి అక్కడ పెడితే తింటుంది. నాతో మాట్లాడితే తింటుంది లాస్య. ఇప్పుడు కూరలోకి టమాటకాయలు మగ్గిపోయినాయి. తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్నాను. ఈలోపు అన్నం కూడా పొంగొచ్చేసింది. అన్నం ఒకసారి తిప్పుకొని చూసాను, పక్కన పెట్టేశాను అనమాట. ఉప్పు, కారం అది యాడ్ చేసుకొని ఈ ములక్కాయ కూర ఏంటంటే ఎక్కువ హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కుక్ చేసుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది. ఏ కూర అయినా సరే హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే కూర అనేది బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే మునక్కాయ కూర రెడీ అయిపోయింది. అలాగే అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పిల్లలకి పెట్టాలి. ఒక్కోసారి నేనే పెడతాను, ఒక్కోసారి శృతి అయితే తనే తినిద్ది. గ్లాస్యకి పెట్టేటప్పుడు నేను కూడా తినేస్తాను అనమాట.